హాయ్, వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్. నేను మీ శ్రీ రవి సార్ను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. స్వాతంత్ర సమరయోధుడు లాలా లజపతి రాయ్ గురించి రెండు విషయాలు మనము నేర్చుకుందాం. లాలా లజపతి రాయ్ అతడు పంజాబ్ ప్రాంతానికి చెందినవాడు. లాలా లజపతి రాయ్ అతని యొక్క వార్తాపత్రికలు ఒకసారి మనం చూసుకుంటే, ఒకటి పంజాబీ, రెండోది పీపుల్స్ అంటాం, పీపుల్స్. ఈ రెండు వార్తాపత్రికలు స్థాపించిన వారు ఎవరంటే లాలా లజపతి రాయ్. మరి లాలా లజపతి రాయ్ గారు ఒక బుక్ రాశారు. ఆ గ్రంథం పేరే అన్హ్యాపీ ఇండియా. అన్హ్యాపీ ఇండియా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది లాలా లజపతి రాయ్ గారు. మరి లాలా లజపతి రాయ్ గారి కాలంలో 1927లో సైమన్ కమిషన్ని బ్రిటిష్ వారు నియమించారు. సైమన్ కమిషన్ 1927లో. ఆ సైమన్ కమిషన్ అనేది 1928లో భారతదేశానికి రావడం జరిగింది. మరి 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయులందరూ కూడాను సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు చేయాలని అనుకోవడం జరిగింది. ఎందుకంటే సైమన్ కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య 7 ఉండేవారు. ఆ 7లో ఒక్క భారతీయుడికైనా సభ్యత్వం లేకపోవడంతో సైమన్ కమిషన్ ఎక్కడికి వచ్చినా సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు చేయాలని తీర్మానించడం జరిగింది. మరి సైమన్ కమిషన్ 1928లో లాహోర్ రావడం జరిగింది. ఈ లాహోర్ లాహోర్లో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే లాలా లజపతి రాయ్. మరి లాలా లజపతి రాయ్ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్ అని నినాదాలు చేసినప్పుడు లాహోర్ ఏసీపీ బ్రిటిష్ వారు, ఈ లాహోర్ ఏసీపీ అనేవాడు సాండర్స్, అతని పేరే సాండర్స్ అంటాం, సాండర్స్. ఈ సాండర్స్ అనేవాడు లాలా లజపతి రాయ్ మీద లాఠీ చార్జ్ చేసి లాలా లజపతి రాయ్ని చంపినటువంటి వ్యక్తి ఎవరంటే లాలా లజపతి రాయ్ని చంపినటువంటి వ్యక్తి లాహోర్ ఏసీపీ సాండర్స్ అని అంటాం. మరి అక్కడి నుంచి సైమన్ కమిషన్ కిందగా మద్రాసు రావడం జరిగింది. మద్రాసులో సైమన్ కమిషన్కి వ్యతిరేకముగా నినాదాలు, సైమన్ గో బ్యాక్ నినాదాలు చేసినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అంట. ఈ టంగుటూరి ప్రకాశం పంతులు నేతృత్వంలో ప్రజలందరూ కూడా సైమన్ గో బ్యాక్ నినాదాలు చేసినప్పుడు బ్రిటిష్ పోలీసులు వచ్చి మన మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ లాఠీ చార్జ్లో మనలో ఒక వ్యక్తి చనిపోయాడు. అతని పేరు పార్థసారథి అని అంటాం. ఆ పార్థసారథి చనిపోతే అతని డెడ్ బాడీ చుట్టూరు కూడా ఉన్న బ్రిటిష్ పోలీసులు రౌండప్ చేశారు. ఎవరైనా ఈ డెడ్ బాడీని తీసుకువెళ్ళడానికి వస్తే కాల్చి పారేస్తున్న కొడకల్లారా అని మనల్ని భయపెట్టారు. అప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆ డెడ్ బాడీని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అతని గుండెల మీద మిషన్ గన్లు పెట్టి ఒక్క అడుగు ముందుకు వేస్తే కాల్చి పారేస్తాము అని టంగుటూరు ప్రకాశం పంతులు గారిని హెచ్చరించినప్పుడు ఆ టంగుటూరు ప్రకాశం పంతులు గారు తన చొక్కా గుండెని తీసి తన గుండెని చూపించి దమ్ముంటే కాల్చి రారా అని అతడు గట్టిగా గర్జించినప్పుడు బ్రిటిష్ వారు భయపడిపోయి ఆ మిషన్ గన్లు అతని గుండె మీద తీసి ఆ డెడ్ బాడీని మనకి అప్పగించడం జరిగింది. అప్పుడు అందరూ కూడా టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఆంధ్ర కేసరి అనే బిరుదుతో అతన్ని సత్కరించడము జరిగింది. థ్యాంక్ యూ.